రైట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. ఫస్ట్ చెప్పామమ్మా. సెకండ్ది చూడండి 48,30,000 కదా. దీనికి చూడండి 48,30,000 ఎలా వేస్తాం? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakh, 10 lakhs కదా. ఇక్కడ ఏంటి డిసిమల్ ఉందో చూసారా మీరు? ఇక్కడ పాయింట్ ఉంది. ఇంటూ 10 lakhs ఇంటూ 10 lakhs. 4 ఏ స్థానంలో ఉంది? 10 lakhs స్థానంలో ఉంది. డిసిమల్ ఈజ్ షిఫ్టెడ్ 6 places టు ది లెఫ్ట్. డిసిమల్ ఈజ్ షిఫ్టెడ్ 6 places టు ది లెఫ్ట్ అంటే 6 అంకెలు వదిలిపెట్టేసి పాయింట్ పెట్టమన్నారు, డిసిమల్ పెట్టమన్నారు. చూడండి 4.830000 లాగా చదవాలి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అంటే 6 నెంబర్స్ వదిలిపెట్టేసి పాయింట్ పెట్టమన్నారు. 1 2 3 4 5 6 వన్స్ ఏంటి 1 2 3 4 5 6 నెంబర్స్ వదిలేసి పాయింట్ పెట్టాం 4. అర్థమైందమ్మా? ఈజ్ ఈక్వల్ టు ఈ నెంబర్ని మళ్ళీ ఇక్కడ వేయండి. వేసి ఇంటూ 10⁶. 10 lakhs అంటే ఏంటి? 10⁶ కదా. 10ని 6 times వేసి మల్టిప్లికేషన్ చేస్తే 10 lakhs వస్తాయి. అర్థమైందా? మల్టిప్లికేషన్ చేయండి. దేర్ఫోర్ 48,30,000 ఈజ్ ఈక్వల్ టు 4.83 ఇంటూ 10⁶. 4.83 అని చదవాలి. 83 అని చదవకూడదు. పాయింట్ పెట్టిన తర్వాత 83 ఇంటూ 10⁶. మీగా చదవండి. మీకు 10 lakhs వచ్చినాయో రాలేదని తెలుసుకోవటానికి 10 times 10ని 6 times వేయండి. 10ని 6 times వేసి 10 10s are 100, 100 10s are 1000, 1000 10s are 10,000, 10,000 10s are 1 lakh, 1 lakh 10s are 10 lakhs. 6 వచ్చినాయి. ఆ 6ని ఎక్స్పోనెంట్ 10 వచ్చింది కదా. 10 6 times వచ్చింది. 6 ఎక్స్పోనెంట్ అయ్యింది. అర్థమైందమ్మా? బేస్ ఎక్స్పోనెంట్ 10 బేస్ 6 ఎక్స్పోనెంట్ రాయండి అమ్మా. ఈ లెక్క చెప్తాం.